కంచె చేని వేసినట్టుగా రక్షించాల్సిన చేతులే రాబందుల్లా మారితే, ప్రజాధనం కాపాడాల్సిన అధికారులే పందికొక్కుల్లా పీక్కుతింటే, అవును, ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఏసీబీ వల్లో చిక్కుకున్న ఒక్కో అవినీతి మింగలాన్ని చూస్తుంటే సామాన్యుడి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. వేలు లక్షలు కాదు, ఏకంగా కోట్లకు పడగలెత్తిన ప్రభుత్వ అధికారుల బాగోతాలు ఇప్పుడు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చిన్న చేపలపైనే ఫోకస్ చేసిన ఏసీబీ ఇప్పుడు ఏకంగా బడాబాబుల భరతం పడుతోంది. ఇంతకీ ఎవరా పెద్ద మేతగాళ్ళు? కాకీల సోదాల్లో బయటపడ్డ ఆ కళ్ళు చెదిరే నిధుల వెనుక ఉన్న అసలు కథేంటి చూద్దాం. తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి తిమింగలాల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు కేవలం చిన్న చిన్న లంచాల కేసులతో సరిపెట్టుకున్న అవినీతి నిరోధక శాఖ ఇప్పుడు తన రూటు మార్చింది. వ్యవస్థలో అగ్రస్థానంలో కూర్చొని వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న పెద్ద పెద్ద ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్లను టార్గెట్ చేయడం ఒక సరికొత్త ట్రెండ్ని సెట్ చేస్తోంది. ఈ పరిణామాలు కేవలం నేరాల గుర్తింపు మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో అవినీతిపై ప్రభుత్వం తీసుకోబోయే కఠిన చర్యలకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఒకప్పుడు ఏసీబీ అంటే కేవలం కింది స్థాయి సిబ్బంది వరకే పరిమితమనే భావన ఉండేది. కానీ నేడు బడాబాబుల ఇళ్ల ముందు ఏసీబీ వాహనాలు సైరన్లు మోగిస్తూ నిలబడటం వ్యవస్థలో వస్తున్న మార్పుల్ని స్పష్టం చేస్తోంది. ఉన్నతాధికారుల అవినీతి సామ్రాజ్యాల గుట్టు మట్లు రట్లు చేయడం ద్వారా ఏసీబీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోందని అర్థమవుతోంది. తాజాగా రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జర్పుల మోహన్ నాయక్ నివాసంలో జరిగిన సోదాలు తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. తెల్లవారుజామునే ఆయన ఇంటి తలుపు తట్టిన అధికారులకు కనిపించిన దృశ్యాలు కళ్లు చెదిరేలా చేశాయి. మిలమిల మెరుస్తున్న బంగారు బిస్కెట్లు, కట్టలు కట్టలుగా దాచుంచిన కరెన్సీ నోట్లు, గుట్టలుగా పేరుకుపోయిన అక్రమాస్తుల దస్త్రాలు చూసి స్వయంగా దర్యాప్తు అధికారులే షాక్కి గురయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం కేవలం 17 కోట్ల చిల్లర ఆస్తులుగా చూపిస్తున్నప్పటికీ వీటి ఓపెన్ మార్కెట్ వాల్యూ దాదాపు 200 కోట్లకు పైగానే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ దాడితో ఏసీబీ చరిత్రలోనే అత్యంత పెద్ద తిమింగలం వలలో పడినట్లయిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఉన్నత హోదాలో ఉంటూ ఇంతటి భారీ స్కామ్లకు పాల్పడటం సామాన్య ప్రజల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు లభించడం వెనుక శతాబ్దాల నాటి దోపిడీ వ్యవస్థ దాగుందనేది వాస్తవం. మోహన్ నాయక్ అవినీతి సామ్రాజ్యం కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. నిజామాబాద్ నుంచి మొదలుకొని గచ్చిబౌలి, కొంపల్లి, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రైమ్ లొకేషన్స్లో కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్లు, ట్రిప్లెక్స్ విల్లాలు వెలిశాయి. కేవలం రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా లెక్కగడితేనే ఇవి కోట్లల్లో తేలుతున్నాయి. కానీ ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం చూస్తే వీటి విలువ ఊహకందని స్థాయిలో ఉంది. కేవలం స్థిరాస్తులే కాదు, ఆయనింట్లో లభించిన భారీ విదేశీ మద్యం బాటిల్లో విలాసవంతమైన జీవనశైలి ఆయన అక్రమ సంపాదనకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఒక ప్రభుత్వోద్యోగి తన సర్వీస్ కాలంలో ఇంతటి సంపదను ఎలా సృష్టించగలిగారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చేందుకు ఏసీబీ ఏకకాలంలో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం వారి పక్కా ప్లానింగ్ని తెలియజేస్తోంది. బినామీల పేర్లతో ఆస్తుల్ని డైవర్ట్ చేయడంలో ఆయన చూపించిన నైపుణ్యం దర్యాప్తు అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. గడిచిన 29 ప్రభుత్వ కొలువులో మోహన్ నాయక్ ప్రయాణం అంతా కీలకమైన పోస్టింగ్ల చుట్టూనే సాగింది. నల్గొండ, నిజామాబాద్ వంటి ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీగా పనిచేయడంతో పాటు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే ఆయనకు ఈఎన్సీగా ప్రమోషన్ రావడం వెనుక కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పైరవీలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ కాంట్రాక్టులు, టెండర్ల కేటాయింపు మొదలుకొని బిల్లుల క్లియరెన్స్ వరకు ప్రతి చోట కమిషన్ల నెట్వర్క్ నడిపినట్లు తెలుస్తోంది. గుత్తేదారులతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ చిన్న కాంట్రాక్టులను ఇబ్బందులకు గురిచేస్తూ తన సొంత ఖజానాను నింపుకున్నారనే అంశం ఇప్పుడు తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. ఈ తరహా సీనియర్ అధికారులు వ్యవస్థను ఎలా శాసిస్తారో మోహన్ నాయక్ కేసు ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. చూస్తారు కదా, జీతం లక్షల్లో, సంపాదన మాత్రం 100 కోట్లలో.
ఒకప్పుడు సామాన్య ఉద్యోగిగా ప్రభుత్వ కొలువులో చేరిన అధికారి ఈ స్థాయికి ఎలా ఎదిగారు? సిండికేట్ నడుపుతూ అక్రమ కోటలు ఎలా కట్టారు? ఆయన గుప్పెట్లో ఉన్న ఆ బడా కాంట్రాక్టర్లు ఎవరు? ఈ అవినీతి పుట్టులో ఇంకా ఎవరెవరున్నారు? కళ్ళు చెదిరే ఈ అక్రమాస్తుల లెక్కలేంటో తెలుసుకుందాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా రోడ్లు, వంతెనల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరయ్యాయి. సుమారు 6,000 కోట్ల రూపాయల వ్యయంతో వేలాది కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టులే మోహన్ నాయక్ వంటి అధికారులకు కల్పతరువుగా మారాయనే చర్చ నడుస్తోంది. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు బడా గుత్తేదారుల నుండి పర్సంటేజీల రూపంలో కోట్లాది రూపాయల కమిషన్లు వసూలు చేసినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. టెండర్ల ప్రక్రియలో జోక్యం చేసుకుంటూ తమకు అనుకూలమైన సంస్థలకు ప్యాకేజీలు దక్కేలా తెర వెనుక చక్రం తిప్పడంలో ఈయన సిద్ధహస్తుడని డిపార్ట్మెంట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్థాయి లూటీ కేవలం ఒక అధికారి వల్లే సాధ్యం కాదు. దీని వెనుక పెద్ద సిండికేట్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వ్యవస్థ ప్రక్షాళన ఎంత అవసరమో చెప్తోంది. ఈ సిరీస్లో మోహన్ నాయక్ ఒక్కరే కాదు, ఇటీవలి కాలంలో ఏసీబీ చేతికి చిక్కిన మూడో అతిపెద్ద అవినీతి తిమింగలం ఇదే. అంతకుముందు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఉదంతం కూడా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ వివాదాస్పద ల్యాండ్ డీల్స్ ద్వారా 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై వంశీమోహన్ అరెస్టయ్యారు. ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో జరిగిన సోదాల్లో బయటపడిన స్థిరాస్తుల పత్రాలు చూసి అధికారులు విస్తుపోయారు. వంశీమోహన్ పనిచేసిన ప్రతి మండలంలోనూ భూ వివాదాల సెటిల్మెంట్లు భారీగా పెరిగాయని, వాటి వెనుక పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అధికార ముసుగులో ఇంతటి దారుణాలకు పాల్పడటం వ్యవస్థ క్షీణతకు నిదర్శనం. అలాగే జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ కేసును పరిశీలించిన ఇదే తరహా భారీ అవినీతి నెట్వర్క్ కనిపిస్తుంది. ఒక చిన్న మేనేజర్ స్థాయి అధికారి వద్ద కూడా 100 కోట్లకు పైగా అక్రమాస్తులు లభించడం చూస్తుంటే వ్యవస్థ ఎంతగా కుచించుకుపోయిందో అర్థమవుతోంది. ఈ ముగ్గురు ఉన్నతాధికారుల కేసుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే వీరు కేవలం జీతాలపై ఆధారపడే ఉద్యోగులు కారని, ఒక సమాంతర ఆర్థిక సామ్రాజ్యాన్ని నడిపిన లూటీదారులని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే మోహన్ నాయక్ వీరందర్నీ మించిన పెద్ద అవినీతి తిమింగలంగా ఎదిగారని ప్రస్తుతం సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున విశ్లేషిస్తున్నారు. ఈ ముగ్గురి అరెస్టులతో రాష్ట్రంలో ఉన్న ఇతర అవినీతి అధికారుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే రోజుల్లో తమపై ఎక్కడ దాడులు జరుగుతాయోననే భయం వారిని వెంటాడుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, శాఖల పేర్లు వేరైనా వీళ్ళందరి టార్గెట్ ఒక్కటే, అదే ప్రజాధనం లూటి. ఈ 3 భారీ కుంభకోణాలు కేవలం మచ్చుతునక మాత్రమేనా? ఇంకా ఏ శాఖల్లో ఎంతమంది బడాబాబులు ఏసీబీ రాడర్లో ఉన్నారో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. తెర వెనక నడుస్తున్న అధికారుల బినామీ దందా డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన కోణం వలలో పెద్ద మేతగాళ్లు ఖజానా ఫుల్లేనా అనేది. కేవలం ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆస్తుల పత్రాల్ని సీజ్ చేస్తే సరిపోతుందా? ఈ అక్రమ సంపాదన అంతా తిరిగి ప్రజా ఖజానాకు చేరుతుందా లేదా అనేది సామాన్యుడికి వచ్చే పెద్ద డౌట్. చట్టపరమైన లొసుగుల్ని ఉపయోగించుకుని అవినీతి పరులు కోర్టుల నుండి ఉపశమనం పొందుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని పూర్తి స్థాయిలో జప్తు చేసి ప్రభుత్వపరం చేసే ప్రక్రియలో ఎన్నో లీగల్ అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఈ అక్రమ ఆస్తుల్ని నిజంగానే వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ఊరట లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లూటీ అయిన ప్రజాధనం తిరిగి ప్రజలకే చేరాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం ఒక ఎత్తైతే, వాటిని కోర్టులో నిరూపించి శిక్షలు పడేలా చేయడం మరో ఎత్తు. గత చరిత్రను పరిశీలిస్తే ఏసీబీ దాడులు జరిగిన చాలా కేసుల్లో తగిన సాక్ష్యాధారాలు లేక లేదా దర్యాప్తులో జరిగే జాప్యం వల్ల నిందితులు సులభంగా తప్పించుకుంటున్నారు. ఈసారి అలా కాకుండా పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో ఏసీబీ ముందుకు వెళ్తోందని సమాచారం. బినామీల పేరిట ఉన్న ఆస్తుల్ని కూడా ఇన్వెస్టిగేషన్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా కేసుల్ని బలోపేతం చేస్తున్నారు. అప్పుడే ఈ కేసులు కేవలం వార్తలకే పరిమితం
కాకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయగలవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుదీర్ఘ న్యాయ పోరాటంలో ప్రభుత్వ లాయర్లు చూపే ప్రతిభే ఈ కేసుల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. అసలు ఒక ప్రభుత్వాధికారి వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎలా సంపాదించగలుగుతున్నారు? ఈ తరహా అక్రమ సంపాదన వెనుకున్న మెకానిజమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే లంచగొండితనం కేవలం వ్యక్తిగత లోపం కాదు, అది ఒక వ్యవస్థీకృత నేరంగా మారిందని అర్థమవుతోంది. పబ్లిక్ ఫండ్స్ విడుదలలో ఉండే లూప్ హోల్స్, డిజిటలైజేషన్ ఉన్నప్పటికీ మానవ జోక్యానికున్న అవకాశాలు అవినీతికి రహదారులు వేస్తున్నాయి. టెండర్లు, బిల్లుల మంజూరులో ఉన్న ఉన్నతాధికారుల విచక్షణ అధికారులు బేరసారాలకు వేదికలుగా మారుతున్నాయి. భారీ మొత్తంలో కమిషన్లు ముట్టజెప్పనిదే ఫైళ్లు కదలని పరిస్థితి కల్పించి కాంట్రాక్టర్ల నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ చీకటి సామ్రాజ్యం అంతం కాకపోతే సామాన్యుడికి న్యాయం జరగదు. నిజంగా ఇది వ్యవస్థీకృత నేరమే. ఫైసలు పడందే ఫైల్ కదలని దారుణ పరిస్థితి. మరి ఈ అవినీతి అనకొండల ఆట కట్టించేదెవరు? ఏసీబీ దాడుల్లో దొరికిన ఈ ఆస్తులన్నీ తిరిగి జనం ఖాతాలోకి చేరతాయా, లేదా చట్టంలో లొసుగులతో ఈ పెద్దబాబులు దర్జాగా బయటపడతారా? ఖజానా నిండేనా అన్న సామాన్యుడి ప్రశ్నకు సమాధానం ఏంటో ముగింపులో చూద్దాం. రాష్ట్రంలో అవినీతి అధికారుల జాబితా చాలా పెద్దగానే ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఏసీబీ ఇంటెలిజెన్స్ వింగ్ ఇప్పటికే వివిధ శాఖల్లోని కీలక అధికారులపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి శాఖల్లో పనిచేస్తున్న మరికొందరు ఉన్నతాధికారులు ఏసీబీ రాడార్లో ఉన్నట్లు సమాచారం. ఈ వరుస దాడులు వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఒక గట్టి పునాదిగా మారుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుండి కూడా ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ లభించడంతో అధికారులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా పెద్ద తలకాయల్ని సైతం ముట్టుకోవడానికి వెనకాడటం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాత్మక అరెస్టులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. సమాజంలో అవినీతి నిర్మూలన అనేది కేవలం ఒక సంస్థ లేదా ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ఒక సామాజిక అవసరం. ఇలాంటి పెద్ద పెద్ద స్కాములు బయటపడినప్పుడు కేవలం సంచలనంగా చూడకుండా దానికి గల కారణాల్ని విశ్లేషించాల్సి ఉంటుంది. చట్టపరమైన చర్యలు వేగవంతం కావడం, నిందితుల ఆస్తుల్ని వెనువెంటనే అటాచ్ చేయడం వంటి మార్పులు వస్తేనే భవిష్యత్తులో ఎవరూ అవినీతికి పాల్పడకుండా ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వ యంత్రాంగంలో ఒక హెచ్చరికగా మారుతాయని, నిజాయితీగల అధికారులకు కొండంతండగా నిలుస్తాయని ఆశించవచ్చు. వార్తల ప్రచారంలో కూడా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించే వేల కోట్ల రూపాయల నిధులు అవినీతి కారణంగా సగం కూడా క్షేత్రస్థాయికి చేరడం లేదు. కాంట్రాక్టర్లు కమిషన్ల రూపంలో ఇచ్చే లంచాల్ని భర్తీ చేసుకోవడానికి నిర్మాణ రంగంలో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పక్కన పెడుతున్నారు. ఫలితంగా కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్లు, వంతెనలు కొద్ది రోజులకే దెబ్బతిని ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతుండడమే కాకుండా సామాన్య ప్రజల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. ఇలాంటి అవినీతి తిమింగలాల్ని కట్టడి చేసి వేల కోట్ల ప్రజాధనాన్ని కాపాడగలిగితే ఆ నిధులను నేరుగా పేదల విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు మళ్లించవచ్చు. ఇది ప్రభుత్వ ఖజానాకు అండగా నిలవడమే కాకుండా వ్యవస్థలో పారదర్శకతను పెంచి నిజమైన సంక్షేమ రాజ్య స్థాపనకు దారితీస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ వేసిన వలలు సత్ఫలితాలనిస్తున్నాయి. వలలో పడ్డ పెద్ద మేతగాళ్ల ద్వారా వ్యవస్థలోని లోపాలు పూర్తిగా బహిర్గతమవుతున్నాయి. ఈ అక్రమార్కుల ఆస్తుల్ని జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు చేర్చడం ద్వారా ప్రజల సొమ్ము ప్రజలకే చెందుతుందనే నమ్మకం కలుగుతుంది. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ ప్రక్షాళన ప్రక్రియ మున్ముందు మరెన్నో కీలక పరిణామాలకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతి రహిత పాలన దిశగా రాష్ట్రం అడుగులు వేయాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు, నిరంతర నిఘా ఎంతో అవసరమనేది నేటి అక్షర సత్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది తెలంగాణలో కలకలం రేపుతున్న అవినీతి తిమింగలాల అసలు భాగోతం. వందల కోట్లు వెనకేసుకున్న ఈ పెద్ద బాబుల కథ ఎక్కడిదాకా వెళుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏసీబీ దాడులు కేవలం ఉరుములేని మెరుపుల్లా మిగిలిపోతాయా,
లేక కఠిన శిక్షలతో ఒక ట్రెండ్ సెట్ చేస్తాయనేది కాలమే తేల్చాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రజల రక్తం తాగే ఇలాంటి అవినీతి జరగలను వ్యవస్థ నుంచి ఏరివేసినప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. జప్తు చేసిన ఆస్తులు కోర్టుల చుట్టూ తిరగటం కాదు, తిరిగి ఆ పేదవాడి కోసం ఖజానాకి చేరాలి. అప్పుడే ఈ ఏసీబీ దాడులకు నిజమైన అర్థం.